ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజున ఆరాధించవలసిన దేవి అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందటం, మధుర భాషణం అంటే మంచి మాటలు, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము పెరుగుతాయి. పరిపూర్ణ భక్తితో తనను కొలిచిన భక్తులందరి పోషణ భారం అంతా కూడా ఆ తల్లి చూసుకుంటుంది. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రళీయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతార్ణపూర్ణేశ్వరి. అంటే నిత్యము ఆనందాన్ని ఇస్తూ వరములను అభయమును ప్రసాదిస్తావు. సముద్రమంతా సౌందర్యంని కలిగి ఉంటావు. ఘోరమైన పాపములన్నిటినీ కడిగివేస్తావు. హిమవంతుని వంశమును పవిత్రం చేస్తావు. కాశీ పట్టణంనకు రానివి, దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరి అయిన నీకు మాకు భిక్ష పెట్టుము అని ఆదిశంకరాచార్యుల గారు ఆ తల్లిని పొగుడుతూ రాసిన స్తోత్రం. పూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంది చ పార్వతి. అంటే ఓ అన్నపూర్ణాదేవి, మాకు ఎల్లప్పుడూ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించు. శంకరుని ప్రాణ వల్లభురాల ఓ పార్వతి, మాకు ఆ జ్ఞానాన్ని, ఆ వైరాగ్యాన్ని సిద్ధించుటకు భిక్ష పెట్టుము. అంటే వస్తువులపైన కానీ మనుషులపై కానీ మనము వ్యామోహపడి వాడి మాయలో చిక్కుని ఆ సమస్యలను మనము తెచ్చుకుంటాము. అందుకే ఆ మాయలో, ఆ మోహంలో పడకుండా మమ్మల్ని కాపాడు తల్లి. మమ్మల్ని మీ కన్సర్న్లోనే ఉంచుతూ మీ ధ్యానంలోనే ఉండేలాగా అలాంటి భిక్ష పెట్టుము తల్లి అని వేడుకునే ఈ శ్లోకం ఇది. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాన్ శివభక్తా చ స్వదేశో భువనత్రయం. అంటే తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుడు. వారి భక్తులు మనకు బంధువులు. వారు పాలించే 3 లోకాలు స్వదేశము అని అర్థం.